గాజుల రామారంలో ఇద్దరు బిడ్డలను వేట కొడవలితో తల్లి చంపిన ఘటన ఇంకా మరొక ముందే ఇంకో తల్లి తన బిడ్డను చంపింది. ఎందుకు చంపుతున్నారో కూడా తెలియదు. సొంత బిడ్డను ఎలుకల మందు పెట్టి చంపేంత పాపం ఏం చేసింది ఆ బిడ్డ? అసలు ఈ తల్లులు బిడ్డల్ని చంపేంత కర్కశంగా ఎందుకు తయారవుతున్నారు? అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్న తల్లే తన కంటి పాప ప్రాణాలు తీసింది. విషం పెట్టి చిన్నారిని మరో తల్లి చిదిమేసిందని స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొన్న గాజుల రామారంలో ఓ తల్లి ఇద్దరు కొడుకులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడం మరొక ముందే నగరంలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్లో 4 సంవత్సరాల కూతురికి విషం ఇచ్చింది. తల్లి కూడా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కూతురు మృతి చెందగా ఆసుపత్రిలో తల్లి చికిత్స పొందుతోంది. కూకట్పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్లో తల్లి చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. కూకట్పల్లి ప్రగతినగర్లోని హరిత ఆర్కేడ్ ఆదిత్య గార్డెన్స్లో సాంబశివరావు ఫ్లాట్ నెంబర్ 102లో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నంబూరి కృష్ణపావని అనే మహిళ ఏప్రిల్ 18న కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపింది. 4.5 ఏళ్ల కుమార్తె జస్విక్కు కూల్ డ్రింక్ ఇచ్చి తాను కూడా తాగింది. మరుసటి రోజు తాము విషం తీసుకున్నామని తన భర్తకు కృష్ణపావని తెలిపింది. అప్రమత్తమైన సాంబశివరావు ఇంటికి చేరుకుని తన భార్య కుమార్తెను చికిత్స నిమిత్తం కేపీహెచ్బీలోని ప్రసాద్ ఆసుపత్రికి తరలించాడు. ఆమె ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది.